అందుకే ఇవాళ తెలంగాణ రైజింగ్ 2047 ఒక విజన్ డాక్యుమెంట్ తీసుకొస్తున్నాం. డిసెంబర్ 9, 2025 నాడు తెలంగాణ జాతికి అంకితం చేయబోతున్నాం. రాబోయే 100 సంవత్సరాలు హైదరాబాద్ నగరమే కాదు తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి పదం వైపు మనం నడిపించాలో ఇవాళ కార్యక్రమాలు తీసుకుంటున్నాం. కలిసి రండి. ఈ కడుపులో విషం పెట్టుకొని ప్రాజెక్టులు ఆపకండి. ఇవాళ మనం మూసి రివర్ ఫ్రంట్ని చేసుకుందాం, ఫ్యూచర్ సిటీని కట్టుకుందాం, RRR నగరాన్ని RRR రింగ్ రోడ్లను వేసుకుందాం, మెట్రో నగరాన్ని విస్తరించుకుందాం. ఇవాళ ఇవన్నీ ప్రణాళికలు చేసుకోవాలంటే మీ అందరి సహకారం ఉండాలి. మీరు అండగా నిలబడండి. రాబోయే 10 ఏళ్లలో అద్భుతమైన నగరంగా, ప్రపంచంలోనే గొప్ప నగరంగా హైదరాబాదు నగరాన్ని తీర్చిదిద్ది లక్షలాది మంది నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే రాష్ట్రంగా మన తెలంగాణను తీర్చిదిద్దుకుందాం. మిత్రులారా, వాళ్ళు వీళ్ళు ఎన్ని చేసినా, ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని కుతంత్రాలు చేసినా, ఎన్ని రకాలుగా అడ్డం పడ్డా మా ప్రభుత్వం తిప్పికొడుతుంది. ఒక్కరొక్కరి సంగతి కూడా చూస్తుందని నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఏది ఏమైనా ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ప్రభుత్వ అధికారులతో పాటు ప్రజాప్రతినిధులను కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నా. ఈ నగరాన్ని గొప్పగా తీర్చిదిద్దే దాంట్లో మీరు అండగా నిలబడండి. నష్టపోయే పేదలను మన ప్రభుత్వం ఆదుకుంటుంది. వాళ్ళందరికీ సహాయాన్ని అందించే బాధ్యత నాది. ఆ వెనకాలన్న మా అక్కలకు మాట ఇస్తున్నా, ఈ నిర్మాణంలో ఎవ్వరు నష్టపోయినా అందరినీ మన ప్రభుత్వం ఆదుకుంటుంది.